హలో డాడ్, జస్ట్ నవ్ అరైవ్డ్ టు ఇండియా. ఓకే డాడ్, ఈవినింగ్ 7:30కి డెలిగేట్స్తో మీటింగ్ ఉంది. కంపెనీ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకొని ఆఫ్టర్ దట్ ఐ విల్ కాల్ యూ. ఓకే డాడ్, బాయ్. సార్ ఇంకోసారి ఆలోచించండి సార్. ఈ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల ప్రకృతి నష్టం, ప్రాణ నష్టం కూడా చాలా జరుగుతుంది. ఎవరేమైపోతే నాకేంటి, దేశం ఏమైపోతే నాకేంటి, ఐ వాంట్ మనీ. ఏంటిది? సార్ మీరు నీ కార్ క్లీన్ చేసినందుకు 10 రూపాయలు ఇచ్చారు సార్. కానీ మీరు ఈ దేశాన్ని పాడు చేస్తున్నారు. అందుకే ఈ 10కి ఇంకో 10 యాడ్ చేసేస్తాను. ఏ చేతితో మీరు ఆ బాటిల్ విసిరారో అదే చేతితో తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయండి. డ్రైవర్ పోనీ. నేనేమైనా తప్పు చేశానా? ఈ దేశంలో ఎంత మంచి మనుషులు ఉంటుండగా ఇండియా ఇంకెందుకు డెవలప్ కాలేదు? సార్ ఇప్పుడు మన పక్కన అడుక్కున్నవాడు వచ్చి కూర్చుంటే మనం ఎలా ఫీల్ అవుతాం సార్? వాడికి కూడా మనలాగే కాళ్ళు చేతులు ఉంటాయి, కానీ వాళ్ళలో శుభ్రత ఉండదు అంతే. ఇరుగు పొరుగు దేశాలు కూడా మన ఇండియాని చూసి అలాగే ఫీల్ అవుతున్నాయి సార్. ఇప్పుడిప్పుడే ఇక్కడ ప్రజల మార్పు వస్తుంది సార్. దయచేసి మీలాంటి వాళ్ళు వచ్చి దాన్ని నాశనం చేయదు. ఉంటాను సార్. ఛే, ఇన్ని రోజులు నేను ఎంత ఫూలిష్గా బిహేవ్ చేశానా? సార్, మన డీల్ క్యాన్సిల్ చేసింది. Why, Mr. Ravi? భూమిని చీల్చుకొని పుట్టిన ప్రతి మొక్క మనిషికి ఏదో రూపంలో సహాయపడుతుంది, కానీ మనిషికి పుట్టిన మనం మాత్రం ఈ ప్రకృతిని నాశనం చేస్తాం.